అందరికీ నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఈ రైతు అన్నదాత పోరో లేదంటే యువత పోరో విద్యార్థి పోరో అనే మీటింగ్లకు హాజరవ్వట్లేదు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఏమైనా ఇబ్బంది వస్తే పరామర్శించడానికో, వాళ్ళ నాయకులు అరెస్ట్ అయితే జైలుకు వెళ్ళడానికో, వాళ్ళ నాయకులు ఇళ్లల్లో పెళ్ళిళ్ళు జరిగితే ఆ కార్యక్రమానికి హాజరవ్వడానికో వెళ్తున్నారు బాగానే. వీరన్నింటిలో ఒక కొత్త ట్రెండ్ ఏంటంటే ఆ పబ్లిసిటీ సీక్రెట్ ఏమిటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్య మీరు అబ్జర్వ్ చేశారో లేదా, ఈ 5-6 నెలల్లో మొన్న మే నెలలో అనుకుంటా జోగి రమేష్ గారి ఇంట్లో జరిగిన శుభకార్యానికి వెళ్ళారు. అక్కడ వైసీపీ వాళ్ళు పెద్ద ర్యాలీ చేసి పెద్ద సంబరాలు చేసి బాణాసంచా కాల్చి భారీ ఎత్తున వచ్చారు. గత నెల ఆగస్టు నెలలో డోన్ మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి బొగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారి ఇంట్లో ఏదో వేడుకకు వివాహ వేడుకకు హాజరయ్యారు. అలాగే ఫిబ్రవరిలో అనుకుంటా, ఫిబ్రవరిలోనో ఏప్రిల్లోనో విశ్వేశ్వరరెడ్డి గారు, ఆయన ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి గారి ఇంట్లో ఒక శుభకార్యానికి హాజరయ్యారు. అలాగే పుప్పాల వాసుబాబు గారి ఇంట్లో శుభకార్యం. అంటే ఇలా ప్రతి ఈవెంట్కు ఎవరైనా నాయకులు, ఎమ్మెల్యేలు కానీ, మాజీ మంత్రులు కానీ, మాజీ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళ ఇళ్లలో ఏదైనా ఈవెంట్ జరుగుతుంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఆహ్వానించినప్పుడు వాళ్ళు పార్టీ నుంచే ఒక ఇన్స్ట్రక్షన్స్ వస్తున్నాయంట. సార్ వస్తారు, జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు, కానీ మీరు జనాల్ని భారీగా చూపించాలి. సాధారణంగా పెళ్లి వేడుకంటే ఏంటి, పొలిటీషియన్స్ వెళ్ళినప్పుడు ఎక్కడ నాకు తెలిసినంత వరకు ఎక్కడ కూడా జనాలను పోగేరు, అది ఒక పెద్ద ప్రచార సభలా చేయరు. వెళ్తారు, వెళ్ళి నూతన వధూవరులను ఆశీర్వదిస్తారు, వచ్చేస్తారు అంతే. కొంతమంది అయితే చాలా సీక్రెట్గా వెళ్తారు. వెళ్ళి జనం లేనప్పుడు నేను వస్తాను, జనం లేనప్పుడు నేను జస్ట్ వచ్చి వధూవరులను ఆశీర్వదించి వచ్చేస్తాను అనేటట్టే ఉంటారు. కానీ ఇక్కడ పెళ్లి ఈవెంట్ను కూడా పబ్లిసిటీ ఈవెంట్గా, ఒక పొలిటికల్ ఈవెంట్గా ఈ మధ్య వైసీపీ వాళ్ళు నిర్వహిస్తున్నారు. ఈ మధ్య ఒక 7-8 నెలలుగానే, అంటే ఈ 2024లో ఓడిపోయిన తర్వాత నుంచి కూడా పరామర్శకు వెళ్ళినా అదే, ఎక్కడైనా ఏదైనా మీటింగ్కి వెళ్ళినా అదే, ఈవెన్ పెళ్లి వేడుకకు వెళ్ళినా అదే. అంటే వాళ్ళు వైసీపీ వాళ్ళు చెప్పదలుచుకున్నది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వస్తున్నా జనం భారీగా వచ్చేస్తున్నారు, మాకు 11 సీట్లే వచ్చినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారికి జనాదరణ తగ్గలేదు, ఆయనకి ఎక్కడికి వెళ్ళినా విపరీతంగా క్రౌడ్ పుల్లింగ్ వచ్చేస్తుంది, అది ప్రభుత్వం మీద వ్యతిరేకత, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న విపరీతమైన అభిమానానికి సాక్ష్యం అని వైసీపీ వాళ్ళు ఇవ్వాలనుకుంటున్న సందేశం మేరకు ఆ పొలిటికల్ స్ట్రాటజీ టీం, జగన్మోహన్ రెడ్డి గారి పబ్లిసిటీ పిఆర్ టీం ఉంటుంది కదా, వాళ్ళు వేసిన ఎత్తుగడ మేరకు, ఆ రాజకీయ వ్యూహకర్తల ఎత్తుగడ మేరకు పార్టీ నుంచే ఫండింగ్ పంపించి, పలానా నాయకుడు ఎవరైనా పార్టీ అధినేతకు పెళ్లికి పిలిస్తే ఇదిగో మీరు కనీసం ఒక 40,000 మంది జనాన్ని చూపించాలి, కనీసం ఒక 30,000 మంది జనాన్ని చూపించాలి, ఇరుకు రోడ్లో ఒక పెద్ద ర్యాలీ పెట్టాలి, సో ఆ ర్యాలీ దాదాపుగా ఒక 1/2 కిలోమీటర్ వరకు జనం భారీగా ఉండాలి, ఒక పెద్ద జంక్షన్లో జనం పట్టే జంక్షన్లో ఈవెంట్ జరగాలి, సో దానికి మీకు ఏమైనా ఖర్చు అయితే పార్టీ నుంచి పంపిస్తామని చెప్పి ఫండ్ కూడా పార్టీ నుంచే ఇస్తున్నారంట. ఆ జనం గ్యాదరింగ్కి కావాల్సిన ఫండ్ కూడా పార్టీ నుంచే ఇస్తున్నారంట. ఇది బహుశా దేశంలో ఎవ్వరూ కూడా ఇటువంటి ట్రెండ్లు ఎవరు సెట్ చేయలే, ఇటువంటి ట్రెండ్ ఎవ్వరూ కూడా. ఎందుకంటే అరే వివాహ వేడుకకి వెళ్తున్నారండి, వాళ్ళు నూతన వధువులను ఆశీర్వదించడానికి వెళ్తున్నారండి, దానికేంటి. అయితే ఇది వైసీపీలో ఈ ట్రెండ్ ఎప్పుడు వచ్చిందంటే, నాకు తెలిసినంత వరకు మనం ఈ మధ్య అబ్జర్వ్ చేస్తే ఆయన గత ఏడాది కరెక్ట్గా ఇదే టైంలో సెప్టెంబర్ 2024 సెప్టెంబర్లో విజయవాడలో వరదలు వచ్చాయి. ఆ వరద బాధితులను పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినప్పుడు అది నిజానికి బాధితుల పరామర్శ యాత్ర. అక్కడ జనాల్ని చూపించాల్సిన పని లేదు, అక్కడ జేజేలు కొట్టించుకోవాల్సిన పని లేదు, సీఎం అని నినాదాలు చేయాల్సిన పని లేదు, కానీ అక్కడే కొట్టారు. సో అది పెయిడ్ బ్యాచ్, ప్యూర్లీ పెయిడ్ బ్యాచ్. ఆ తర్వాత ఒక వివాహ వేడుకకు వెళ్తున్నప్పుడు, అంటే ఎక్కడికి వెళ్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు ఏ కార్యక్రమానికి ఎక్కడికి వెళ్తున్నా సరే ఒక మంది రావడం, వేలాది మంది రావడం, సీఎం అని నినాదాలు చేయడం. అరే ఎన్నికలు అయిపోయి ఓడిపోయి సీఎం పదవి కోల్పోయి గట్టిగా 1.5 సంవత్సరం కూడా అవ్వాల, అప్పుడే సీఎం అని అరిస్తే అయిపోద్దా. కానీ అది వైసీపీ స్ట్రాటజీ, పొలిటికల్ స్ట్రాటజీ, పబ్లిక్ స్టంట్. సో ఆ స్టంట్కి సంబంధించిన వ్యవహారాలు ఇప్పుడే నిన్నటి నుంచి బయటకు వచ్చాయి. వైసీపీలో ఒక నాయకుడే ఈ విషయాన్ని బయటపెట్టారు. పెళ్ళికి పిలవడానికి వెళ్తే ఇలా అన్నారు, అది మేము జనాల్ని ఎలా చూపించాము అని ఈ మధ్య ఒక పెళ్లి చేసుకున్న నాయకుడే, అదే వాళ్ళ ఇంట్లో పెళ్లి జరిగితే ఒక నాయకుడే చెప్పారంట. చెప్తే ఓహో ఇదా సీక్రెట్, వీళ్ళు అందుకే ఇంతమందిని జనాలను చూపిస్తున్నారా అని చెప్పి, అంటే ఆ పార్టీ వ్యవహారం ఆ పార్టీ నాయకుల ద్వారానే బయటకు వచ్చింది. సో అది అందుకే కావాలని వీళ్ళు
వేలాది మందిని పోగేసి వాళ్ళ చేత కేరింతలు కొట్టించి జేజేలు కొట్టించుకొని వాళ్ళకి డబ్బులు ఇచ్చి పెయిడ్ బ్యాచ్ని తయారు చేసుకుంటున్నారు అని ఒక రాజకీయ వర్గాల ద్వారా ఒక పెద్ద సమాచారం. అది నిన్నటి నుంచి సోషల్ మీడియాలోను మెయిన్ స్ట్రీమ్ మీడియాలోను బాగా వైరల్ అవుతోంది ఈ డిస్కషన్. మరీ ఇంత చీప్గానా అని. థ్యాంక్ యూ. కంటెంట్ చూశారు కదా, సారీ ఒక చిన్న ప్రమోషన్ అనమాట. కంటెంట్ అయిపోయింది, స్కిప్ చేసేయచ్చు. లేదు ఒక 1 minute యాడ్ చూస్తాము అనుకున్న వాళ్ళు, ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మాత్రం laddupallem.comని ఒక వెబ్సైట్ ఉంది, విజిట్ చేయండి. laddupallem.com. ఈ వెబ్సైట్ స్పెషల్ ఏంటంటే ఇది ఒక ఫుడ్, ఆర్గానిక్ ఫుడ్, హెల్దీ ఫుడ్ అమ్మే ఒక యూనిక్ అనమాట. బయట ఎక్కడ మీకు దొరకవు వీళ్ళు అమ్మే ప్రొడక్ట్స్. అవిసె గింజల లడ్డు, పొద్దుతిరుగుడు లడ్డు, గుమ్మడి గింజల లడ్డు కావచ్చు, మఖానా లడ్డు, అలాగే మిల్లెట్స్ లడ్డూలు, రాగి, సజ్జ, జొన్న, కొర్ర, అలాగే డ్రై ఫ్రూట్స్ లడ్డూలు, అలాగే వాటితో చేసిన హాట్ స్నాక్స్, మిల్లెట్స్తో చేసిన హాట్ స్నాక్స్, రాగి, సజ్జ, జొన్న, కొర్ర, వాటితో చేసిన జంతికలు, మురుగులు, రిబ్బన్ పకోడా అవి, అలాగే ప్రోటీన్ పౌడర్స్ అని, మునగాకు పౌడర్ అని, ఇలా భిన్నమైన పౌడర్స్ కూడా వీళ్ళ దగ్గర ఉంటాయి. సో ఇవన్నీ కూడా మీకు ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయి laddupallem.com సైట్లో. లేదంటే 9997839994 ఆ నెంబర్కి ఒకసారి మీరు కాల్ చేసి ఏం కావాలి అని ఆర్డర్ ఇవ్వచ్చు. థ్యాంక్ యూ.